కొత్త వాళ్ళందరూ కూడా హ్యాపీగా మీరందరూ ఈ బిజినెస్ ని సీరియస్ గా ఆ ప్రెజెంటేషన్ అయితే క్లియర్ గా వినండి. మీరు టీవీ చూస్తూ వినడం, పిల్లలతో ఆడుతూ వినడం అట్లా కాకుండా ఇది మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ కాబట్టి దయచేసి ఒక 15-20 మినిట్స్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. క్లియర్ గా వినండి. లాస్ట్ లో ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వరకు ఉండండి, మీటింగ్ ఎండ్ అయ్యే వరకు. ఎందుకంటే మీరు అడగాలనుకున్న డౌట్స్ చాలా మంది అడిగేస్తారు, మీ డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. ఓకేనండి, నేను ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మస్కిన్ ఫౌండేషన్. వాట్ ఈస్ మస్కిన్ ఫౌండేషన్? మస్కిన్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి. వీళ్ళకి ఒక 5-6 గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు 2017 నుంచి కూడా ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రన్ చేస్తున్నారు. ఈ 2020లో ఈ మస్కిన్ ఫౌండేషన్ అనేది ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఒక కంపెనీగా స్టార్ట్ చేశారు. 2020 జనవరి 23వ తారీఖున లాంచ్ చేశారు. దాని తాలూకా మీకు లీగల్ డాక్యుమెంట్స్ లో ఆ కంపెనీస్ కూడా మీరు చూడొచ్చు. లాస్ట్ లో మీకు చూపిస్తాము. ప్రెసెంట్ మస్కిన్ ఫౌండేషన్ ఏంటి, వాట్ ఈస్ మస్కిన్ ఫౌండేషన్ తీసుకుంటే, మస్కిన్ ఫౌండేషన్ ఎవరైతే సార్ మొబైల్స్ లో ఉన్నారో వాళ్ళు, మీరు మొబైల్ అడ్డంగా తిప్పుకుంటే మీకు క్లియర్ గా కనిపిస్తుంది, నిలువుగా కాకుండా. అది ఒకసారి అలా చూడండి, ట్రై చేయండి అడ్డంగా తిప్పుకొని. వాట్ ఈస్ మస్కిన్ ఫౌండేషన్? మస్కిన్ ఫౌండేషన్ అంటే ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ అండి. వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పూర్ చిల్డ్రన్ అందరికీ కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ అండి. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ తో పాటు ఫ్రీగా బుక్స్, ఫ్రీగా బట్టలు, ఫ్రీ ఫుడ్ ఇవన్నీ ఇవ్వాలని మెయిన్ కాన్సెప్ట్. మీరు ఫొటోస్ లో కూడా ఇది వెస్ట్ బెంగాల్ హెల్ప్ చేస్తున్న ఫొటోస్ మీరు చూడొచ్చు. చూడండి, ఫ్రీగా బట్టలు ఇస్తున్నారు, అలాగే ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు, అలాగే పిల్లలకి ఫ్రీగా ఫుడ్ కూడా పెడుతున్నారు. ఇవన్నీ కూడా మీరు ఫొటోస్ లో చూడొచ్చండి. ఇది మస్కిన్ ఫౌండేషన్ చేసే పని. ఇప్పుడు లాక్డౌన్ లో ఉన్నాం, ఆల్ ఓవర్ ప్రస్తుతానికి అయితే చేయలేకపోతున్నారు, త్వరలో స్టార్ట్ చేస్తారు. అది సార్. సో ఈ మస్కిన్ ఫౌండేషన్ లో ఉంటే మనకి ఏంటి బెనిఫిట్స్, మస్కిన్ ఫౌండేషన్ లో వర్క్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని ఆలోచిస్తే అందులో 1 by 1 చెప్తానండి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చి ఇన్కమ్ ఆపర్చునిటీ. అండ్ దెన్ నెంబర్ 2, సెకండ్ బెనిఫిట్ వచ్చి పెన్షన్ ప్లాన్, కంపెనీ పెన్షన్ కూడా ఇస్తానంటుంది. థర్డ్ బెనిఫిట్ లోన్ సపోర్ట్, కంపెనీ లోన్ ఇస్తానంటుంది. అలాగే ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా మీకు ఇస్తుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, ప్లస్ ఐడెంటిటీ కార్డు ప్రొవైడ్ చేస్తుంది, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది, సోషల్ సపోర్ట్ ఇస్తుంది. అండ్ స్మార్ట్ బ్రయర్, మస్కిన్ మార్ట్లో ఒక 20% వరకు మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే సోషల్ అవేర్నెస్ సపోర్ట్ కూడా ఇస్తుంది. నెంబర్ 3, సిఏ అండ్ ట్యాక్స్ సపోర్ట్. మనం రేపు పొద్దున లక్షల కోట్లు అరేంజ్ చేసినప్పుడు ట్యాక్స్ సపోర్ట్ కూడా కంపెనీ నుంచి దొరుకుతుంది. అలాగే నెంబర్ 14 వచ్చి రిలీఫ్ సపోర్ట్ ఫ్రమ్ చీటర్స్, చీటింగ్ కంపెనీస్ నుంచి ఎలాగ ఎస్కేప్ అవ్వాలి. అలాగే యూటిలిటీ సర్వీసెస్ మీకు క్లాస్ లో చెప్తాను ఇవి. నెక్స్ట్ మీకు లోన్ సర్వీసెస్, మెడికల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంది, జర్నలిజం ట్రైనింగ్ ఇస్తుంది. యూటిలిటీ సర్వీసెస్ లో ఫస్ట్ ది మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. నెంబర్ 2 డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు. నెంబర్ 3 మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు పేటిఎం లాగా. నెంబర్ 4 యూటిలిటీ సర్వీసెస్, డేటా కార్డ్ సర్వీస్ చేసుకోవచ్చు. అలాగే చూడండి, ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ యూటిలిటీ సర్వీసెస్ లో మనం ఇవన్నీ చేయడం వల్ల మనకి కొంత పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ రూపంలో మనకు వస్తుంది యూటిలిటీ సర్వీసెస్ లో. సో ఈ విధమైన బెనిఫిట్స్ అన్ని కూడా మనకి మస్కిన్ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు రియల్ బిజినెస్ ప్లాన్ లోకి ఎంటర్ అవుతున్నానండి. సో దయచేసి ఒక 15 minutes క్లియర్ గా వినడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఇందులో బిజినెస్ చేయాలంటే ₹1 కూడా పే చేయాలి. ఇందులో మెంబర్ అవ్వాలంటే ₹1 కూడా పే చేయక్కర్లేదు, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మీకు రిజిస్ట్రేషన్ అవ్వగానే మీకు ఒక ఐడి నెంబర్, పాస్వర్డ్ వస్తుంది. దాని ద్వారా నేను ఈ బిజినెస్ చేయనండి, ఇటువంటి అద్భుతమైన కంపెనీకి ₹100, ₹1000, ₹1,00,000 డొనేషన్ మాత్రం ఇస్తాను అనుకుంటే మీరు డొనేషన్ ఇచ్చి ఆగిపోవచ్చు. కానీ మీరు ఇచ్చే డొనేషన్ మీద ఎవరికి ఎటువంటి ఇన్కమ్స్ కంపెనీ పే చేయదు,
అది ఓన్లీ డొనేషన్ గానే కంపెనీ ఈ వాళ్ళు అదే పూర్ పీపుల్కి హెల్ప్ చేసే దానికి యూజ్ చేస్తారు. దాని మీద ఎవరికి ఇన్కమ్ రాదు. లేదు నేను కూడా ఈ బిజినెస్ చేస్తాను, చేసి దీంట్లో నాకు వచ్చే ఇన్కమ్ లో కొంత పర్సంటేజ్ డొనేషన్ గా నేను పే చేస్తాను అనుకుంటే మీరు ఈ బిజినెస్ లోకి రావచ్చు. దీని బిజినెస్ అనే కంటే దిస్ ఇస్ కాల్డ్ క్రౌడ్ ఫండింగ్ కమ్ హెల్పింగ్ ప్లాన్ అంటారు. ఇది పక్కా లీగల్ ఇండియాలో. సో ఆ లీగల్ డాక్యుమెంట్స్ అన్ని మీరు లాస్ట్ లో చూడొచ్చు. ఓకే, ఈ బిజినెస్ లోకి రావాలంటే మీరు జస్ట్ కేవలం ఒక ఓన్లీ 500 రూపీస్ ఈ చారిటబుల్ ట్రస్ట్ కి మీరు మస్కిన్ ఫౌండేషన్ కి మీరు డొనేషన్ ఇవ్వాలండి. 500 రూపాయల డొనేషన్ తో 100 కోట్లు సంపాదించుకునే అవకాశం కంపెనీ కల్పించింది. ఎలాగ 100 కోట్లు? 100 కోట్లు అంటే ఫస్ట్ మనం ఆశ్చర్యపోతాం, బట్ అది ఎలా వస్తుంది అనేది మీరు క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు 500 డొనేషన్ ఎలా ఇస్తారంటే 100 రూపాయలు ఈ మస్కిన్ ఫౌండేషన్ సంస్థకి డొనేషన్ గా ఇస్తారు. 400 రూపాయలు ఎవరైతే మీకు ఈ కంపెనీ గురించి చెప్పారో, ఎవరైతే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళకి 400 రూపాయలు మీరు హెల్ప్ చేస్తారు. ఈ విధంగా 500 రూపాయలతో మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన వర్క్ ఏంటంటే మినిమం 3 ఈ కంపెనీకి ఇంట్రడ్యూస్ చేయాలి. దట్ ఈస్ మ్యాండేటరీ, కంపల్సరీ. ఎవరైతే 3 ఇంట్రడ్యూస్ చేయలేని అనుకుంటారో వాళ్ళు మాత్రం ఈ బిజినెస్ లోకి రావద్దండి. మీ 500 రూపాయలు నష్టపోవద్దు. మీరు ఒకవేళ ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసి 3వ వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేయకపోతే ఆ ఇద్దరు బిజినెస్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ ద్వారా వచ్చే ఇన్కమ్స్ ఏవి కూడా మీకు 1 రూపాయి కూడా మీకు రాదండి. స్కిప్ అయి పై వాళ్ళకి వెళ్ళిపోద్ది, పైన వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మినిమం 3 కంపల్సరీ. ఓకే, మీరు మీకు ఇంట్రడ్యూస్ చేయగానే ఫస్ట్ లెవెల్లో ఒక్కొక్కరి నుంచి 400, 3, 4, 1200 వస్తుంది. మీకు 1200 వచ్చినప్పుడు మీరు సెకండ్ లెవెల్కి ఎంటర్ అవ్వడానికి మీకు వచ్చిన 1200 నుంచి 596 రూపాయలు అప్గ్రేడ్ చేయాలి. అలాగే అప్గ్రేడ్ చేస్తే మీకు 604 రూపాయలు మీకు ఫస్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ 596 ఎలా అప్గ్రేడ్ చేయాలంటే ఈ మస్కిన్ ఫౌండేషన్ సంస్థకి 96 రూపాయలు డొనేషన్ గా ఇస్తారు. 500 రూపాయలు మీ సీనియర్స్ కి అప్గ్రేడ్ చేస్తారండి. సీనియర్ అంటే ఎవరో కాదు, మిమ్మల్ని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆ పైన ఉన్న వ్యక్తికి 500 వెళ్తుంది. చూడండి, ఇక్కడ 96 రూపాయలతో మీరు డొనేషన్ స్టార్ట్ అయ్యి లాస్ట్ 7th లెవెల్లో మీకు ఎంత డొనేషన్ చేరుతారో మీకు అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు 1200 రూపాయలు మీరు 596 రూపాయలు డొనేషన్ అదే మీరు అప్గ్రేడ్ చేశారు. 500 రూపాయలు గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ 500 అప్గ్రేడ్ చేసి సెకండ్ లెవెల్కి ఎంటర్ అవుతారు. సెకండ్ లెవెల్కి ఎంటర్ అయ్యేటప్పటికి మీ కింద 9 మంది ఉంటారండి. ఎలా అంటే మీరు ఇంట్రడ్యూస్ చేసిన 3 కూడా మీలాగే ఒక్కొక్కరు ముగ్గురు ఇంట్రడ్యూస్ చేస్తే 3 3 9 మంది అవుతారు. ఈ 9 మంది కూడా వాళ్ళు సెకండ్ లెవెల్కి వెళ్ళేటప్పుడు అప్గ్రేడ్ చేసి 500 రూపాయలు మీకు వస్తుంది. ఈ విధంగా 9500 4500 సెకండ్ లెవెల్ వస్తుంది. మళ్ళీ మీకు వచ్చిన 4500 నుంచి 2360 రూపాయలు మీరు థర్డ్ లెవెల్కి ఎంటర్ అవడానికి అప్గ్రేడ్ చేయాలి. చేస్తే మీకు 2140 రూపాయలు మీకు సెకండ్ లెవెల్లో మిగులుతుంది. ఈ 2360 ఎలా అప్గ్రేడ్ చేయాలంటే 360 రూపాయలు సంస్థకి డొనేషన్ గా ఇస్తారు. 2000 రూపాయలు మీ సీనియర్స్ కి అప్గ్రేడ్ చేస్తారు థర్డ్ లెవెల్కి ఎంటర్ అవడానికి. ఈ విధంగా 2000 అప్గ్రేడ్ చేసి మీరు థర్డ్ లెవెల్కి ఎంటర్ అవుతారు. థర్డ్ లెవెల్కి ఎంటర్ అయ్యేటప్పుడు మీకు కింద 27 మంది ఉంటారు. ఒక్కొక్కరు 2000 అప్గ్రేడ్ చేస్తే మీకు 54,000 వస్తుంది. 54,000 నుంచి 9,320 రూపాయలు మీరు మళ్ళీ 4th లెవెల్కి వెళ్ళడానికి అప్గ్రేడ్ చేయాలి. అలా చెయ్యగా మీకు 44,680 మీకు థర్డ్ లెవెల్లో మిగులుతుంది. ఈ 9,320 ఎలా అప్గ్రేడ్ చేయాలంటే 4,320 రూపాయలు సంస్థకి డొనేషన్ గా ఇస్తారు. 5,000 మళ్ళీ మీ సీనియర్స్ కి అప్గ్రేడ్ చేసి మీరు 4th లెవెల్కి ఎంటర్ అవుతారు. 4th లెవెల్కి ఎంటర్ అవ్వడానికి 5,000 అప్గ్రేడ్ చేసి మీరు ఎంటర్ అయ్యారు. 4th లెవెల్కి వచ్చేటప్పటికి మీ కింద 81 మంది ఉంటారు. ఒక్కొక్కరు మీలాగా 5,000 అప్గ్రేడ్ చేస్తే మీకు 4,05,000 వస్తుంది. మళ్ళీ మీరు 5th లెవెల్కి ఎంటర్ అవ్వడానికి 82,400 అప్గ్రేడ్ చేయాలి. 3,22,000 మీకు ఈ లెవెల్లో మిగులుతుంది. ఈ 82,400 ఎలా అప్గ్రేడ్ చేయాలంటే ఈ సంస్థకి డొనేషన్ కింద 32,400 ఇస్తారు. 50,000 మళ్ళీ మీ సీనియర్స్ కి అప్గ్రేడ్ చేస్తారు. సో ఈ లెవెల్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు రివార్డ్ కింద ఆండ్రాయిడ్ మొబైల్ ఒకటి రివార్డ్ చేస్తుంది కంపెనీ. అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఒక 20 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. ఇవన్నీ మేము తీసుకున్నాం ఆల్రెడీ, ఇన్సూరెన్స్ మొబైల్స్ అవన్నీ. అండ్ ఇక్కడ 50,000 అప్గ్రేడ్ చేసి మీరు
5th లెవెల్కి ఎంటర్ అవుతారు. 5th లెవెల్కి ఎంటర్ అయ్యేటప్పటికి మీ కింద 243 మంది ఉంటారు. ఒక్కొక్కరు 50,000 అప్గ్రేడ్ చేస్తే మీకు 1,21,50,000 వస్తుంది 5th లెవెల్లో. సో ఇక్కడ 1,21,50,000 వచ్చినప్పుడు మళ్ళీ మీరు 6th లెవెల్కి ఎంటర్ అవ్వడానికి 11,72,000 అప్గ్రేడ్ చేయాలి. అలాగే చేయగా నెట్ అమౌంట్ మీకు 1,09,78,000 మిగులుతుంది. ఈ 11,72,000 ఎలా అప్గ్రేడ్ చేస్తారంటే ఈ సంస్థకి డొనేషన్ కింద 9,72,000 డొనేషన్ గా ఇస్తారు. 2 లక్షలు మళ్ళీ మీరు 6వ లెవెల్కి 6th లెవెల్కి ఎంటర్ అవ్వడానికి అప్గ్రేడ్ చేస్తారు. ఈ లెవెల్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు రివార్డ్ కింద హోండా షైన్ బైక్ రివార్డ్ ఇస్తుంది. అలాగే ఇన్సూరెన్స్ ద్వారా మీకు ఒక సార్ హ్యాండ్ రైజ్ చేయకండి ప్లీజ్, స్క్రీన్ కి అడ్డు వస్తుంది. 25 lakhs టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. అండ్ మీరు ఇక్కడ 2 lakhs అప్గ్రేడ్ చేసి 6th లెవెల్కి ఎంటర్ అవుతారు. 6th లెవెల్కి ఎంటర్ అయ్యేటప్పటికి మీ కింద 729 మంది ఉంటారు. మీలాగా ఒక్కొక్కరు 2 lakhs అప్గ్రేడ్ చేస్తే 14,58,00,000 మీకు 6th లెవెల్లో వస్తుంది. వచ్చినప్పుడు మీరు మళ్ళీ 7th లెవెల్కి ఎంటర్ అవ్వడానికి 1,21,64,000 అప్గ్రేడ్ చేస్తారు. అలా చెయ్యగా నెట్ 13,36,36,36,000 మీకు మిగులుతుందండి. ఈ 1,21,64,000 ఎలా అప్గ్రేడ్ చేస్తారంటే 1,16,64,000 ఈ సంస్థకి డొనేషన్ గా ఇస్తారు. 5 లక్షల రూపాయలు మీ సీనియర్స్ కి మళ్ళీ అప్గ్రేడ్ చేస్తారు. ఈ లెవెల్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు రివార్డ్ కింద కంపెనీ రినాల్ట్ క్విడ్ కార్ ఒకటి రివార్డ్ గా ఇస్తుంది. అలాగే ఫ్యామిలీ మొత్తానికి ఒక 10 lakhs విలువ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు 5 లక్షలు అప్డేట్ చేసి 7th లెవెల్కి ఎంటర్ అవుతారు. 7th లెవెల్కి ఎంటర్ అయ్యేటప్పటికి మీ కింద 2,187 మంది ఉంటారు. ఒక్కొక్కరు మీకు 5 లక్షలు అప్డేట్ చేస్తే ఈ లెవెల్లో 109,35,00,000 వస్తుంది. ఇది లాస్ట్ లెవెల్ అండి. సో ఈ లెవెల్కి వచ్చేటప్పటికి మీరు సీనియర్స్ ఎవరికి అప్గ్రేడ్ చేయక్కర్లేదు. ఈ సంస్థకి మాత్రం మీరు 8,74,80,000 డొనేషన్ గా ఇస్తారు. అలాగే 109,35,00,000 నుంచి 8,74,80,000 తీసేస్తే నెట్ ఇన్కమ్ 100,60,20,000 మీకు మిగులుతుందండి. ఈ విధంగా 7 levels లో 100 crores డిజైన్ చేశారు. ఐ థింక్ ప్లాన్ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఎవరైనా అర్థం కాకపోతే లాస్ట్ లో మీరు డౌట్స్ అడగండి. ఈ లెవెల్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు రివార్డ్ కింద 2 bedroom హౌస్ ఒకటి రివార్డ్ గా ఇస్తుంది. అండ్ పెన్షన్ ప్లాన్ అప్ టు 70 years, మీకు 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. సో ఇక్కడ ఐ థింక్ ప్లాన్ అంతా విన్నారు. ఫస్ట్ క్వశ్చన్ చాలా బాగుంది, నచ్చింది. 100 కోట్లు మనం ఎప్పుడు కనీ విని ఎరగల, వస్తుందా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. డెఫినెట్ గా వర్క్ చేస్తే వస్తుందండి. వర్క్ చేయకుండా ఈ భూమి మీద ఎక్కడా రూపాయి రాదు. సో ఈ 100 కోట్లలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు 1%, చాలా లీస్ట్ పర్సెంట్, 1% అంటే మీరు మీ టీంలో 199 మంది పనిచేయట్లా, 101 పని చేసినా దట్ ఈస్ కాల్డ్ 1%. ఆ విధంగా 1% సక్సెస్ అయినా కూడా మీకు 100 కోట్లలో 1% అంటే ₹1,00,00,000 అండి. ₹1,00,00,000 చిన్న అమౌంట్ ఏం కాదండి. మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ కి జస్ట్ ఒక 1 or 2 years లో ₹1,00,00,000 తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇదే కంపెనీలో ఉండి వర్క్ చేసుకుంటూ వెళ్తే. సో కాబట్టి ఇక్కడ 10% సక్సెస్ అయితే 10 crores, 50% సక్సెస్ అయితే 50 crores. ఆ సక్సెస్ అనేది మీ చేతుల్లో ఉంది. మీరు ఎలా ఎంత వర్క్ చేస్తే అంత ఇన్కమ్, ఇక్కడ మీరు అంత పర్సంటేజ్ సక్సెస్ అవ్వచ్చు. నెక్స్ట్, కొత్త వాళ్ళకి ఈ అప్గ్రేడ్ అమౌంట్స్ లక్షల్లో చెప్పారు, అది ఎన్ని చేస్తారా అని డౌట్ రావచ్చు. అది కూడా ఒకసారి నేను క్లారిటీ ఇస్తాను. ఒకసారి సెకండ్ లెవెల్ నుంచి కొత్త వాళ్ళకి మీకు చెప్తాను, అర్థం అవుతుంది. చూడండి, ఇక్కడ ₹2,360, 4,500 వస్తే ₹2,360 అప్గ్రేడ్ చేస్తున్నారు. ఓకే, ₹360 సంస్థకి డొనేషన్ గా ఇస్తున్నారు, అది పక్కన పెడదాం. మీరు ఇక్కడ 2,000 అప్గ్రేడ్ చేస్తేనే థర్డ్ లెవెల్కి ఎంటర్ అవుతారు. ఎందుకని? థర్డ్ లెవెల్లో 54,000 వస్తుంది. అంటే ఇక్కడ లెవెల్ మారే కొద్ది అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. మీకు ఇక్కడ 54,000 వచ్చినప్పుడు 5,000 ఈజీగా అప్గ్రేడ్ చేయొచ్చు. చేస్తే ఎందుకు చేస్తారంటే నెక్స్ట్ లెవెల్లో 4,05,000 తీసుకుందామని.
ఇక్కడ 4,05,000 వచ్చిన 50,000 కూడా ఈజీగా అప్గ్రేడ్ చేయొచ్చు. ఇక్కడ 50,000 అప్గ్రేడ్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో 1,21,00,000 వస్తుంది. అలాగే 1,21,00,000 వచ్చినప్పుడు 2 లక్షలు చాలా చిన్న అమౌంట్. ఇక్కడ కూడా 2 lakhs అప్గ్రేడ్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి 14 కోట్లు తీసుకుంటారు. అలాగే ఇక్కడ 14 కోట్లు వచ్చినప్పుడు 5 లక్షలు అనేది చాలా చిన్న అమౌంట్. ఇక్కడ కూడా 5 లక్షలు అప్గ్రేడ్ చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్లో 100 కోట్లు వస్తుందని. కాబట్టి ఇక్కడ ఏ లెవెల్లో ఎవరు అప్గ్రేడ్స్ ఆపరండి. ఎవరైనా ఆపితే వాళ్ళే నష్టపోతారు. ఎందుకంటే ఆ కింద నుంచి వాళ్ళకి అప్గ్రేడ్ చేస్తే వాళ్ళు తీసుకోవాల్సిన అమౌంట్ వాళ్ళు కానీ అప్గ్రేడ్ చేసి ఉండకపోతే స్కిప్ అయి పై వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఆ పైన ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు, మీరు ఉంటే మీకే వస్తుంది. కాబట్టి మీకు కింద నుంచి కూడా అప్గ్రేడ్స్ ఇన్కమ్స్ వస్తాయండి. చాలా బ్యూటిఫుల్ గా ప్లాన్ డిజైన్ చేశారు. సో కాబట్టి ఇది టోటల్ గా వర్కింగ్ ప్లాన్ అండి. అండ్ ఆటోపోల్ ఇన్కమ్ కూడా ఉంది.